ఎస్ దత్తాత్రేయ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ ఆఫ్టర్ 1 year తర్వాత ఆయన మాట్లాడడం, ఏం మాట్లాడతారా అని అందరూ వెయిట్ చేస్తారు. బట్ అనుకున్నట్లుగానే ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం అటు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మేడిగడ్డను ఏదైతే ఉందో ఇదంతా కప్పిపుచ్చడానికి, అవినీతిని కప్పిపుచ్చడానికి ఇవన్నీ ఈ రోజు సభ పెట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఏంటి, నిజంగానే అక్కడ మేడిగడ్డకు సంబంధించి ఏమైనా కప్పిపుచ్చడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ సభ పెట్టారా ఏంటి? గుడ్ మార్నింగ్ సుంత గారు, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 1 సంవత్సరం పాటు మేము ఎల్కతుర్తి సభ తర్వాత ఈరోజు జగిత్యాలలో మా సభ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి వివిధ పదవుల్లో ఉండి, పదవులున్నా అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాని మోసినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు, అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ నాయకుడు అధికారంలోకి వచ్చి 20 నెలలుగా నాకు ఒక మానసిక క్షోభను గురి చేస్తూ ఉన్నారు. నేను విమడలేకపోతా ఉన్నా, నేను తట్టుకోలేకపోతా ఉన్నా. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ అవమానాలు, ఈ హేళన నేను భరించలేకపోతా ఉన్నా, బయటకు వస్తూ ఉన్నాను. నాతో రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కేసీఆర్ లాంటి నాయకుడి దగ్గరికి నేను వెళ్తా ఉన్నా. అధికార పార్టీని వదిలి కేసీఆర్ దగ్గరికి నేను వెళ్తా ఉన్నా అని చెప్పేసి ఆయన మా పార్టీలో చేరడానికి కేసీఆర్ని కలిసిన తర్వాత నిర్ణయించిన సభ. బీఆర్ఎస్ పార్టీ ముందుగా అనౌన్స్ చేసింది. జగిత్యాలలో ఒక సీనియర్ నాయకుడు, 75 సంవత్సరాల రాజకీయ ఉద్దండుడు జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు, మేము సభ నిర్వహించుకుంటున్నాము. ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి సభతో కేసీఆర్ గారిని ఆ సభకు ఆహ్వానించి కేసీఆర్ గారి చేతుల మీదుగా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నటువంటి సభ. కేసీఆర్ గారి సభ అనౌన్స్ చేయగానే ఏదో ఒక పొక్కలో దాక్కున్నటువంటి ఎలుక ఊపిరాడక విలవిలలాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు కుడిదిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకొని కేసీఆర్ సభ పెడితే కథమైపోతుందిగా, నా బాగూతం మొత్తం బయటపడుతుంది, నేను చేసిన తప్పులన్నీ ఎండగడతాడు. అటు జీవన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు నేను చేసినటువంటి తప్పులు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇవన్నీ ఎండగడితే నా దుకాణం బంద్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది అన్న భయానికి ఉటావుటినని కియాల మేడిగడ్డ గుర్తుకొచ్చింది. కేసీఆర్ బయటకు రావడం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ సందర్శన, పనుల పర్యవేక్షణ, 2వ విడత రైతు బంధు నిధుల విడుదల, ఇవన్నీ కేసీఆర్ గారు బయటకు వస్తే గుర్తుకొస్తుంది. 2.5 సంవత్సరాలుగా ప్రజలు అడుగుతా ఉన్నారు కదా, 6 గ్యారెంటీలు ఏవయ్యా, 2,500 రూపాయలు ఏయ్యా అని చెప్పేసి మహిళలు అడుగుతా ఉన్నారు. స్కూటీలు ఏవి, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏది, 2 లక్షల ఉద్యోగాలు ఏవి, రైతులకు ఇష్టమైనటువంటి రైతు బంధు ఏది, రైతు రుణమాఫీ ఏది, కౌలు రైతులకు ఇష్టమన్న 15,000 ఏవి, రైతు కూలీలకు ఇష్టమన్న 12,000 ఏవి అని చెప్పేసి ఇవాళ రైతులు అడుగుతా ఉంటే వాళ్లకు మొండి చేయి చూయించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీ భూదాహం పతాక స్థాయికి చేరింది. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ పేద ప్రజల భూములు లాక్కోవడం, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ రైతుల భూములు లాక్కోవడం, ఇవాళ ఈ అన్ని సంఘటనలతో మానసికంగా తెలంగాణ ప్రజలు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో గుర్తెరిగినటువంటి నాయకుడిగా ఎంత చక్కగా చెప్పినాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది మేము అధికారంలో నుంచి దిగిపోయేనాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాడు 2.5 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి డైరెక్ట్గా వచ్చి వండుకొని తినడం లాగా తెలంగాణ రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే ఇవాళ భూములే లక్ష్యంగా నువ్వు హైడ్రాని ముందుకు తీసుకొచ్చి 30 గజాల నుంచి 100 గజాల స్థలంలో ఉండే పేదల ఇళ్ల మీద నువ్వు రాక్షసునిలాగా పడి రాత్రికి రాత్రి భూములు లాక్కుంటుంటే చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇస్తలేవన్న మాట కేసీఆర్ గారి నోటి నుంచి వచ్చింది. కేసీఆర్ గారు మాట్లాడింది అట్లా తప్పేముందండి? కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు చెమటలు పడుతుంది, ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాడు? ఇవాళ గుర్తుపెట్టుకోండి సుంత గారు, ఇవాళ నిన్న జరిగిన జగిత్యాల సభతో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి అయితేనేంది, పోచారం శ్రీనివాసరెడ్డి అయితేనేంది, ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే కూడా నా పరిస్థితి ఏంది, నా రాజకీయ భవిష్యత్తు ఏంది అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ని వదులుకున్నోళ్ళు, కేసీఆర్ ని విడిచి వెళ్లిన వాళ్ళు ఇవాళ తిరిగి మళ్ళా కేసీఆర్ చెంతకు రావాలనే ఆలోచనలో పడ్డారంటే రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదు, ఉత్తదే ఉద్దెరా. కానీ కేసీఆర్ ని వదులుకోవాలన్న ఆలోచన అయితే వచ్చింది కదా.
ఆనాడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి అనే నాయకుడు కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి లేని మేడలు గాలిలో మేడలు కట్టి ఆ మేడల్లోకి వాళ్ళని గృహప్రవేశం చేయించండు. గాలి మేడల్లోకి ఇవాళ గాలి మేడలు పేక మెడల్లాగా పళ్ళు మరి కూలిపోతుంటే రోజు రోజుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధోగతి స్థాయికి పోతా ఉంటే వాళ్ళకి వాళ్ళ మింగలేని కక్కలేని పరిస్థితుల్లో వద్దురా నాయన కేసీఆర్ రావాలా రేవంత్ రెడ్డి పోవాలా అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఊరు వాడ ఏదైనా ఎవరిని సందర్శించినా కూడా వృద్ధులని, వికలాంగులని, మహిళలని, నిరుద్యోగులని, ఉద్యోగులని ఎవరిని పలకరించినా అయ్యా ఈ రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది. 2.5 సంవత్సరాల్లోనే దరిద్రమైనటువంటి పరిస్థితికి దిగజార్చిండు. ఇవాళ మొత్తం ఖజానా ఖాళీ చేస్తున్నాడు, భూముల మీద పడ్డాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, పేద ప్రజలను దోసుకుంటున్నాడు తప్ప ఒక్కటి ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి కట్టిన ఒక్కటైనా ఉన్నదా, పేర్చిన ఇటుక ఉందా, తట్టెడు మట్టి లేపిండా అని చెప్పేసి తెలంగాణ మళ్ళీ వస్తానండి. మానవతరాయ్ గారు గుడ్ మార్నింగ్.